నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది హువావే నోవా 3i. సో ఇది అమెజాన్లో దొరుకుతుంది. అమెజాన్లో కొన్నాను నేను. 21,000 రూపీస్ ఏమో ఉంది ఇది. అండ్ ఇది ముఖ్యంగా కొనింది వచ్చేసరికి హువావే కిరిన్ 710 ప్రాసెసర్ టెస్ట్ చేయడానికి. ఇది కొత్త ప్రాసెసర్ హువావే నుంచి. ఇప్పుడు రీసెంట్గా మనకి 659 ప్రాసెసర్ ఉంది కదా, దాన్ని ఇది రీప్లేస్ చేస్తుంది ఫ్యూచర్లో. సో దీనిలో మనకి 8 కోర్స్ ఉంటాయి, 4 పవర్ఫుల్ కోర్స్ ఉన్నాయి. ఆమ్ కార్టెక్స్ A73 కోర్స్, వాటి క్లాకింగ్ స్పీడ్ 2.2 GHz ఉంది. మిగతా 4 కోర్స్ వచ్చేసరికి ఆమ్ కార్టెక్స్ A53 కోర్స్. ఇవి అంత పవర్ఫుల్ కావు. వీటి క్లాకింగ్ స్పీడ్ 1.7 GHz ఉంది. చూద్దాం ఈ ప్రాసెసర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ముఖ్యంగా గేమింగ్ రివ్యూలో తెలుస్తుంది. దీనిలో GPU టర్బో కూడా ఉంది. 4GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇది కూడా మీకు 6.3 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది 4 కెమెరాస్ ఉన్నాయి దీనిలో. మీకు ఫ్రంట్ 24+2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాక్ వచ్చేసరికి 16+2 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. అండ్ వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 3340 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే, ఈ బాక్స్ చూస్తే మనకి సేమ్ చూడడానికి ఏదైతే హానర్ ప్లే ఇంతకుముందు మనం చేసాం అన్బాక్సింగ్, సేమ్ అలానే ఉంది. బాక్స్ సైజ్ కూడా ఎవ్రీథింగ్ మీకు సేమ్ ఉంది. అండ్ అంతా ఎవ్రీథింగ్ మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది. రెండు ఒకటే, హువావే అండ్ హానర్ హువావే సబ్ బ్రాండ్. హానర్ ప్లే ఇంకా మీకు తక్కువ ప్రైస్ ఉంది. ఇది 20,000కే వస్తుంది. ఇంకా దీనిలో పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది, కిరిన్ 970 ప్రాసెసర్. వీళ్ళు హువావే అనగానే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ పెడుతున్నారు. దీన్ని కొంచెం ప్రీమియం బ్రాండ్ లాగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఒకసారి అన్బాక్స్ చేద్దాం, చూద్దాం లోపల ఫోన్ ఎలా ఉందో. అండ్ దీనికి హానర్ ప్లేకి ఏమైనా డిఫరెన్స్ ఉందేమో చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి బాక్స్లో మొబైల్ ఫోనే ఉంది, కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి, IMEI నెంబర్ ఇవి. సో ఇది గ్లాస్ బ్యాక్, ఇది మెటల్ అయితే కాదు. పక్క పెడదాం ఫోన్ని, తర్వాత చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు బాక్స్లో కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది స్క్రీన్ గార్డ్ అనుకుంటా, స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్క్రీన్ గార్డ్ వస్తుంది, కేసు వస్తుంది. కేసు కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. కేసు అయితే బాగుంది, కొంచెం మనకి స్ట్రాంగ్గా ఉంది. సేమ్ మనకి హువావే హానర్ ప్లేలో కూడా మనకి ఇలాంటి కేసే వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఒకసారి కేసు పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో ఫోన్. సో కేసు వేస్తే మనకి ఫోన్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి మనం మిగతా యాక్సెసరీస్ చూద్దాం, బాక్స్లో ఏమో వస్తున్నాయో. అండ్ ఫైనల్గా బాక్స్లో మనకి ఛార్జర్ అండ్ డేటా కేబుల్ ఉన్నాయి. ఈ ఛార్జర్ వచ్చేసరికి మనకి ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. ఇది మీకు అవుట్పుట్ వచ్చేసరికి 5V 2A ఉంది. సో ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. అండ్ కేబుల్ వచ్చేసరికి ఇది మైక్రో USB కేబుల్తో వస్తుంది. సో దీనిలో మీకు మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది, Type-C కూడా కాదు. ఆ ప్రైస్కి ఖచ్చితంగా Type-C ఉండాలి. మనకి హానర్ ప్లే చూసుకుంటే Type-C పోర్ట్తో వస్తుంది. ఇది ఎందుకు మరి ఇంకా మైక్రో USB ఇచ్చారు. సో ఈ ఫ్రెండ్స్ మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి ఫోన్ అయితే లుక్ చూడడానికి అయితే మీకు సేమ్ హానర్ ప్లే లాగే ఉంది. స్టిక్కర్స్ తీసేద్దాం. కాకపోతే ఇది మీకు గ్లాస్ బ్యాక్తో వస్తుంది. అండ్ మీకు 2 కలర్స్లో వస్తుంది. ఇంకోటి బ్లూ అండ్ పర్పుల్ కలర్లో వస్తుంది. మల్టీ కలర్ తెలిసిందే కదా మనకి హువావే ఫోన్స్లో ఉంటుంది. అది ఒక కలర్ ఉంది. ఆ కలర్ అయితే వీళ్ళు సేల్కి తీసుకురాలేదు. ఆ కలర్ కొందాం అనుకున్నాను నేను. ఒకసారి ఫోన్ ఫిజికల్ వరకు చూసుకుంటే దీనిలో మీకు ఫ్రంట్ 6.3 ఇంచ్ ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే లభిస్తుంది. ఇది 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. టాప్లో నాచ్ ఉంటుంది. నాచ్లో మీకు 2 కెమెరాస్ ఉన్నాయి. 24 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంది లెఫ్ట్ సైడ్. సో ఇది డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది, బొకే షాట్స్ కోసం. అండ్ మధ్యలో మీకు ఇయర్ పీస్ అయితే కనపడుతుంది. అండ్ ప్రాక్సిమిటీ సెన్సర్ కూడా కనపడుతుంది. బాటంలో మనకి స్పీకర్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, మైక్రో USB పోర్ట్ ఉంది, యాంటెన్నా బ్యాండ్స్ కనపడుతున్నాయి. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బ్యాక్ చూసుకుంటే 2 కెమెరాస్ కనపడుతున్నాయి. 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్లస్ 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా. ప్రైమరీ కెమెరా అపర్చర్ ఆఫ్ 2.2తో వస్తుంది. సేమ్ సెటప్ మనం హానర్ ప్లేలో కూడా చూడొచ్చు. సింగిల్ ఫ్లాష్ ఉంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనపడుతుంది. బాటంలోకి వస్తే మీకు హువావే అని చెప్పి కనపడుతుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనపడుతున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇది సైడ్స్ వచ్చేసరికి మీకు ఫ్రేమ్ మొత్తం మీకు మెటల్ ఫ్రేమ్, బ్యాక్ మొత్తం గ్లాస్ ఉంది, ఫ్రంట్ కూడా మీకు గ్లాస్ ఉంది. హానర్ ప్లేతో కంపేర్ చేస్తే హానర్ ప్లే మీకు బ్యాక్ కూడా మెటల్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, రెండు మీకు ఒకటే సైజులో ఉన్నాయి చూడడానికి. కాకపోతే మీకు బ్యాక్ మీకు గ్లాస్ ఒక సైడ్ ఉంది, ఒక సైడ్ వచ్చేసరికి మీకు మెటల్ ఉంది. రెండు మీకు చూడడానికి అయితే ఒకేలాగా ఉన్నాయి ఫోన్స్ అయితే. అండ్ ప్లేస్మెంట్స్ కూడా సేమ్ ఉన్నాయి, కెమెరా ప్లేస్మెంట్స్ కానీ. అండ్ ఇంకా మీకు బాటంలో చూసుకున్నా కానీ ఎవ్రీథింగ్ మీకు ప్లేస్మెంట్స్ అయితే దగ్గర ఒకేలాగా ఉన్నాయి. ఫోన్స్ కూడా రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు రెండు ఫోన్స్కి మధ్యలో. ఒకసారి మనం దీన్ని స్విచ్ ఆన్ చేద్దాం. అందుకంటే ముందు ఒకసారి సిమ్ కార్డ్ ట్రే చూద్దాం ఎలా ఉందో. సిమ్ ట్రే ఫ్రెండ్స్, ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టలేరు. మైక్రో SD కార్డ్ మీరు సెకండ్ స్లాట్లో పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేయొచ్చు. ఒకసారి మనం సిమ్ కార్డ్స్ పెడదాం, చూద్దాం దీనిలో ఇది డ్యూయల్ వోల్టిక్ సపోర్ట్ చేస్తుందో లేదో. నేను జియో సిమ్లో అయితే పెట్టాను. ఒకసారి స్విచ్ ఆన్ చేద్దాం, పవర్ ఉందో లేదో.
సో పవర్ అయితే ఉంది, హువావే పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. నేను క్విక్గా సెటప్ చేస్తాను, సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్ ఇది మనకి సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, 2.4 GHz బ్యాండ్కి అయితే మీకు సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్ అయితే సపోర్ట్ అయితే లేదు. ఫ్రెండ్స్ ఇది మనకి హోమ్ స్క్రీన్ అయితే హువావే నోవా 3i ఇది. ఫ్రెండ్స్ ఇది మనకి హోమ్ స్క్రీన్ నోవా 3i ఇది. సేమ్ మీకు ఇది EMUI మీద రన్ అవుతుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం, ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. సిస్టమ్, అబౌట్ ఫోన్. సో ఇక్కడ చూడొచ్చు డివైస్ నేమ్ వచ్చేసరికి హువావే నోవా 3i అని ఉంది. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 8.1.0 మీద రన్ అవుతుంది. EMUI వర్షన్ వచ్చేసరికి 8.2.0 మీద రన్ అవుతుంది. కిరిన్ 710 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 4GB ర్యామ్ ఉంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 128GBలో మీకు 113GB వరకు మీకు ఫ్రీగా వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి జూన్లో ఉంది. ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూద్దాం మెమొరీ ఎంత ఫ్రీ వస్తుందో. స్టోరేజ్, మెమొరీ. సో ఇక్కడ చూడొచ్చు 4GB ర్యామ్లో మీకు 1.74GB వరకు మీకు ఫ్రీగా వస్తుంది. ఇది ఓవరాల్గా స్టోరేజ్ అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి మనం UI చూసుకుంటే సేమ్ ఇది మీకు EMUI ఎట్లా ఉంటుంది, సేమ్ అవే ఉండి పెద్దగా మీకు చేంజ్ అయితే ఏం లేదు. పార్టీ మోడ్ కూడా ఉంది దీనిలో, అండ్ దీనిలో కూడా పార్టీ మోడ్ ఉంది. హానర్ ప్లేలో కూడా ఒకసారి మనం పార్టీ మోడ్ చూపిస్తాం మీకు ఈ వీడియోలోనే. ఇంతకుముందు వరకు నాకు పార్టీ మోడ్ ఎక్కడ దొరకలేదు. అండ్ ఇక బ్లోట్వేర్ అయితే మీకు చాలా ఉంటుంది, ఇవన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, చాలా బ్లోట్వేర్తో వస్తుంది. ఇది FM రేడియో కూడా ఉంది దీనిలో. అదే మనం హానర్ ప్లే చూసుకుంటే FM రేడియో అయితే మిస్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు హానర్ ప్లేలో మనకి FM రేడియో అయితే లేదు, దీనిలో మనకి FM రేడియో కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఒక సిమ్మే డిటెక్ట్ చేసింది, 2 జియో సిమ్లో డిటెక్ట్ చేయలేదు. ఇది మనకి డ్యూయల్ వోల్టిక్ అయితే సపోర్ట్ చేయట్లేదు. కిరిన్ 710 ప్రాసెసర్ అయితే మీకు డ్యూయల్ వోల్టిక్ అయితే సపోర్ట్ చేస్తుంది. మేబీ ఫ్యూచర్లో వీళ్ళు డ్యూయల్ వోల్ట్ అప్డేట్ ఇస్తారేమో చూడాలి. నెక్స్ట్ ఒకసారి మనం కెమెరా చూద్దాం, కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఏమైనా చేంజ్ ఉంది. AI కెమెరా, ఇది కూడా మీకు AI ఫీచర్స్ అయితే ఉంటాయి. సో వాటి గురించి మళ్ళీ నేను ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంతకుముందు వరకు చూసే ఉంటారు మీరు. ఇక్కడ కూడా చూడొచ్చు మనకి AI అని ఉంది. సో ఇది ఆన్ చేసుకుంటే మీకు AI కెమెరా ఆన్ అవుతుంది, ఆఫ్ చేసుకుంటే డిజేబుల్ అవుతుంది. అండ్ దీనిలో కూడా మీకు ఈ ఆప్షన్ అయితే ఉంది, షాపింగ్ ఆప్షన్. సో దీన్ని యూజ్ చేసి మీరు షాపింగ్ అయితే చేయొచ్చు. సో ఇది కూడా నేను ఒకసారి చూపించాను మీకు, జస్ట్ ఏమన్నా ప్రోడక్ట్ మీద మీరు ట్యాప్ చేస్తే చాలు అది మీకు అమెజాన్లో సెర్చ్ చేసి చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు సేమ్ మనకి అదే గన్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయితే షాపింగ్ అయితే చేయొచ్చు. ఇట్లా మీకు ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. సో ఇవన్నీ మనకి సేమ్ హానర్ ప్లేలో ఎలా ఉందో కెమెరా ఇంటర్ఫేస్ అలానే ఉంది, పెద్దగా మీకు తేడా అయితే ఏం లేదు, సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. ఒకసారి మనం వీడియో చూద్దాం, వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చో. వీడియో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు వీడియో మీరు ఓన్లీ 1080p 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. మీకు 4K వీడియో సపోర్ట్ అయితే లేదు. అండ్ ఇక్కడ మనకి ఇది కూడా లేదు, స్టెబిలైజేషన్ కూడా లేదు. చూద్దాం 1080p 720p అయినా చూద్దాం. సో స్టెబిలైజేషన్ అయితే దీనిలో మీకు లేదు. అదే మీకు హానర్ ప్లేలో చూసుకుంటే 1080pలో స్టెబిలైజేషన్ అయితే ఉండేది, దీనిలో మనకి స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఒకసారి ఫ్రంట్ కెమెరా కూడా చూద్దాం, ఫ్రంట్ కెమెరా ఎంతవరకు వీడియో రికార్డ్ చేయొచ్చో. సెట్టింగ్స్. సో ఫ్రంట్ కెమెరా మీరు 720p అని ఉంది, బ్యూటీ ఆఫ్ చేయాలి, ఒక్క నిమిషం. బ్యూటీ ఆఫ్ చేస్తే మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి ఫ్రంట్ కెమెరాలో HDR Pro అని చెప్పేసి ఆప్షన్ అయితే కనపడుతుంది. సో నేను చెక్ చేస్తాను కెమెరా, ఒకసారి చెక్ చేసిన తర్వాత మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందేమో దానివల్ల. ఒకసారి మోర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీకు స్లో మోషన్ వీడియో కూడా ఉంది. స్లో మోషన్ వీడియో మీరు 480 FPS అని వస్తుంది. చూద్దాం స్లో మోషన్ వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో 720pలో మీరు రికార్డ్ చేయొచ్చు. HD క్వాలిటీలో 480 FPS వరకు మీరు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 1080p అయితే లేదు. సో ఈ మిగతా ఆప్షన్స్ అన్ని మీకు అన్ని కెమెరాస్లో ఉంటాయి, హానర్ కెమెరాస్లో. నెక్స్ట్ AR లెన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీకు ఇవన్నీ మిగతా ఫోన్స్లో ఉన్నాయి, ఈ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్స్ అండ్ 3D ఆబ్జెక్ట్స్. కాకపోతే 3D క్యూమోజీ అనేది మీకు ఈ ఫోన్లో లభిస్తుంది. అండ్ నోవా 3లో కూడా ఉంది 3D క్యూమోజీ. 3D క్యూమోజీ అంటే మనకి యాపిల్ యానిమోజీ లాగా ఇవి మన కదలికలను బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వర్క్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది ఫిష్ అనుకుంటా, అండ్ ఇది నక్క అనుకుంటా, ఏమో డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు కుందేలు, చాలా ఉన్నాయి, రోబోట్స్ కూడా ఉన్నాయి. సో వీటితో మీరు ప్లే చేయొచ్చు, GIFs కూడా మీరు క్రియేట్ చేయొచ్చు వీటితోటి. సో ఇవి బాగానే డిటెక్ట్ చేస్తున్నాయి, మనం ఒక్కను మూసుకుంటే ఒక్కను మూస్తున్నాయి, నోరు తెరుస్తున్నాయి. సో బాగానే ఇవి వర్క్ అవుతున్నాయి. సో ఒకవేళ మీరు వీటితో ఏమన్నా చిన్న GIFs క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. సో కెమెరాతో నేను కొన్ని శాంపిల్స్ అయితే తీసాను. ఇక్కడ చూడవచ్చు ఇవి బ్యాక్ కెమెరా విషయస్ ఇక్కడ తీసిన శాంపిల్స్. అండ్ ఇవసరికి బ్యాక్ కెమెరా అవుట్డోర్ శాంపిల్స్. ఇవసరికి లెఫ్ట్ సైడ్ వితౌట్ AI, రైట్ సైడ్ వచ్చేసరికి విత్ AI. ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ ఇవసరికి పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఇవసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్.
అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఫ్రంట్ మీకు డెడికేటెడ్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ కోసం. ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్స్ ఎలా వస్తున్నాయో. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ లైట్ శాంపిల్స్. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా లో లైట్, ఇక్కడ తీసిన శాంపిల్స్ నైట్ టైంలో. అండ్ నెక్స్ట్ ఒకసారి CPU-Z ఓపెన్ చేసి చూద్దాం మనకి ఎన్ని సెన్సార్స్ ఉన్నాయి, అసలు సెన్సార్స్ అన్ని ప్రొవైడ్ చేశారో తెలుస్తుంది. ఇక్కడ సెన్సార్స్ చూసుకుంటే మీకు అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, అండ్ ఇంకా మీకు జైరోస్కోప్ సెన్సార్, అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి ఫాస్ట్ ఉంది, హాఫ్ సెకండ్ అట్లా టైం తీసుకుంటుంది, ఫోన్ అయితే అన్లాక్ అవుతుంది. ఫేస్ ఐడి కూడా చెక్ చేద్దాం. ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా నేను సెట్ చేశాను. సో ఫేస్ అన్లాక్ కూడా చూడొచ్చు, చాలా ఫాస్ట్ ఉంటుంది హానర్ ఫోన్స్లో. ఇక్కడ చూడొచ్చు, మేము కళ్ళు మూసుకున్నా కానీ మీకు అన్లాక్ అయితే అవ్వవు. సో ఇక్కడ చూడొచ్చు, నేను మీకు ఇక్కడ కనపడుతున్నాను. ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ అయితే ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది ఫోన్ అయితే. సో ఇప్పుడు కళ్ళు మూసుకుంటున్నాను, అన్లాక్ అవ్వట్లేదు. కళ్ళు తెరిచాను, అన్లాక్ అవుతుంది. అండ్ ఇటు తిరిగినా కానీ అన్లాక్ అవ్వదు. అటెన్షన్ మనకి ఇట్లా ఉంటే అన్లాక్ అవుతుంది. సో ఫేస్ అన్లాక్ అయితే మీకు చాలా బాగా వర్క్ అవుతుంది హానర్ ఫోన్స్లో. ఫేస్ అన్లాక్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు టాప్లో నాచ్ అయితే కనపడుతుంది. నాచ్ మీకు ఇష్టం లేకపోతే మీరు డిజేబుల్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు డిస్ప్లే సెట్టింగ్స్లో నాచ్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు నాచ్ని హైడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఏదైనా యాప్కి ఫుల్గా మీరు యాప్ నాచ్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటే మీరు కస్టమ్లోకి వెళ్ళండి. కస్టమ్లోకి వెళ్ళి ఆ యాప్కి మీరు పర్మిషన్ అయితే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్కి ఇస్తాను. సో యూట్యూబ్ ఇప్పుడు షో నాచ్ అని కొడితే ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ నేను చూసేటప్పుడు నాచ్ కూడా మనం చూడొచ్చు. ఒకసారి యూట్యూబ్ వీడియో కూడా ప్లే చేసి చూద్దాం. డిస్ప్లే క్వాలిటీ చూద్దాం అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా చూద్దాం. లాంచ్ అయింది ఇండియాలో ఈరోజు. సో వీళ్ళు ఒక వేరియంటే లాంచ్ చేశారు, 4GB RAM 64GB మోడల్. దాని ప్రైస్ వచ్చేసరికి కానీ డిస్ప్లే క్వాలిటీ అయితే మనకు బాగుంది. ఒకసారి మనం స్పీకర్ కూడా ఒక సాంగ్ ప్లే చేసి చూద్దాం. సో స్పీకర్ అయితే మీకు మరీ అంత లౌడ్ లేదు, మీడియం ఉంది. సేమ్ హానర్ ప్లే ఎట్లా ఉందో దీనిలో కూడా స్పీకర్ అయితే మీకు అలానే ఉంది. అండ్ ఫైనల్గా ఒకసారి మనం పార్టీ మోడ్ చెక్ చేసి చూద్దాం. పార్టీ మోడ్ అయితే ఇంతవరకు నాకు 2 ఫోన్స్లో అయితే దొరకలేదు. ఇప్పుడు నాకు 2 ఫోన్స్లో పార్టీ మోడ్ అయితే ఉంది. సో ఒకసారి మనం చూద్దాం పార్టీ మోడ్ ఎలా యూజ్ అవుతుందో. సో మీ ఫ్రెండ్స్ దగ్గర హానర్ ఫోన్స్ ఉంటే మాత్రం ఈ పార్టీ మోడ్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. పార్టీ మోడ్ ఓపెన్ చేయాలి, అగ్రీ. దీన్ని యూజ్ చేసి మీరు సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. మీ దగ్గర కొన్ని హానర్ ఫోన్స్ ఉంటే మొత్తం అన్ని డైరెక్షన్ మీరు సౌండ్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు 2 ఉన్నాయి, ఒకసారి మనం చూద్దాం. స్టార్ట్. సో ఇక్కడ మనకి స్టార్ట్ పార్టీ, జాయిన్ పార్టీ అని ఉంది. ఫస్ట్ మనం ఒకటి స్టార్ట్ పార్టీలో పెడదాం. సో ఇక్కడ జాయిన్ పార్టీ పెడదాం. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం స్కాన్ చేయాలి, ఈ QR కోడ్ని దీనిలో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇప్పుడు 2 ఫోన్స్ అయితే కనెక్ట్ అయినాయి. ఇప్పుడు సాంగ్ ప్లే చేస్తే దీనిలో కూడా ప్లే అవుతుంది, దీనిలో పాస్ చేస్తే దీనిలో కూడా పాస్ అవుతుంది. సో ఇట్లా మీరు ఒకవేళ మీ దగ్గర కొన్ని హానర్ ఫోన్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు ఒక పార్టీ మోడ్లా క్రియేట్ చేయొచ్చు. ఒకటే సాంగ్ మీరు ఒక దాంట్లో ప్లే చేస్తే అన్నింటిలో మీకు అదే సాంగ్ ప్లే అవుతుంది. ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్క చోట పెడితే మీకు ఆ సరౌండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది, మొత్తం రూమ్ మొత్తం మీకు సౌండ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, సింపుల్గా వినిపిస్తాం మళ్ళీ మీకు. ఇది ఫ్రెండ్స్ పార్టీ మోడ్ అయితే మీకు ఇది ఓన్లీ హానర్ ఫోన్స్లో వర్క్ అవుతుంది, మిగతా ఫోన్స్ కనెక్ట్ చేయడానికి అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్ Huawei Nova 3 అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను దీన్ని గేమింగ్ రివ్యూ చేస్తాను. ముఖ్యంగా నేను టెస్ట్ చేయాల్సింది ఈ ప్రాసెసర్, ఎందుకంటే నెక్స్ట్ మనకి 659 ఇది రీప్లేస్ చేస్తుంది. చాలా ఫోన్స్ అయితే 710 ప్రాసెసర్తో వస్తాయి మనకి హానర్ ఫోన్స్లో కూడా. సో చూద్దాం గేమింగ్ కూడా ఎంతవరకు ఇది పర్ఫామ్ చేస్తుందో. G2 టర్బో కూడా దీనిలో ఉంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. గేమింగ్ రివ్యూ సపరేట్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.